ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఏడుకొండల వెంకటస్వామి, అలాగే ఎల్లమ్మ తల్లి ఈ ప్రాంగణంలో ఇంత మంచి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి కడుపు నిండా భోజనం పెట్టి కడుపు నిండా నీళ్ళు తాగిన మా యాదాద్రి జిల్లా డివిజన్ కార్మిక సోదరి మనందరికీ రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ ఆర్టిజన్ ఆల్ ట్రాన్స్కో జెన్కో డిస్కమ్స్ అందరి పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. బాగా బిగ్ క్లాస్ ఉండాలి, మంచి భోజనం పెట్టేది. కరబోలు ఏమన్నా ఇటువంటి భోజనం పెట్టాలంటే మళ్ళీ మీటింగ్ పెట్టాలి ఇక్కడ. ఓకే, వేదికను అలంకరించినటువంటి మా అన్నలు, అలాగే ఇద్దరు తమ్ముళ్ళు, మా ప్రశాంత్, సంతోష్. ఎందుకంటే అందరు నాకు అన్నలే, ఇలా మేము ముగ్గురుగా చిన్నోళ్ళం. ఇలా అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆర్టిజన్ జేఏసీ కార్మికుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి సుదీర్ఘంగా చాలా రోజుల తర్వాత జిల్లా డివిజన్ కార్యవర్గంతో అలాగే కంపెనీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీనికి ముందు మన అందరూ చెప్పారు, మన కొత్త చెప్పాల్సిన పనే కదా అది. సమ్మె విరమించినప్పటికీ కూడా ప్రతి జిల్లా నాయకులకు అందరికి మాట్లాడినామా లేదా మీరు గ్రహించుకోవాలి. అదంతా ప్రతి జిల్లాకు మాట్లాడినాం. ఆ జిల్లాలలో భాగంగా మాట్లాడిన తర్వాత 17వ తారీఖు రోజు మనం సమ్మె విరమించే ముందు కూడా మేము డైరెక్ట్ పోయి సమ్మె విరమించలే. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మేము మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత చేసి మొత్తం 9-10 మంది మాట్లాడిన తర్వాత అన్ని చెప్పిన తర్వాత ఆయన ముందడు వేయక దయగారు సమ్మె విరమించిరా అని అడిగాడు. అప్పుడు మనం అప్పటిదాకా సమ్మె విరమించలే, మనకు ప్రత్యేకమైన హామీ ఇచ్చింది కాబట్టి ఆయన ముందడు వేయక సమ్మె విరమించొచ్చిరా, విరమించకపోయిరా అని అంటే అప్పుడు ప్రెస్ మీట్లో అప్పుడు మాట్లాడడం జరిగింది. అప్పుడు సమ్మె విరమించడం తప్ప అంతకన్నా ముందు సమ్మె విరమించలేము మేము. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఆ జరిగిన ప్రదేశాన్ని బట్టి మనం సమ్మె విరమించాలా వద్దా అనేది కొంత ఆలోచనలా మేము కూడా ఆలోచనలో పడ్డాం. ఎందుకంటే డైరెక్ట్ సమ్మె విరమించలే కదా, ఆయన వెళ్ళిపోతుండే కదా, రైట్ ఇది ఇట్లే కంటిన్యూ చేద్దామని అనుకున్నాం. ఆ టైంలోనే మళ్ళీ ఆయన అడిగింది కాబట్టి సమ్మె విరమించకనే వచ్చినామని అంటే అప్పుడు ఈ ప్రత్యేకమైన హామీ ఇచ్చింది కదా, రైట్ సమ్మె విరమిద్దామని చెప్పేసి అప్పుడు అద్దెకి గారు కోదరాం సార్ ఫోన్లోనే మాట్లాడినప్పటికీ సమ్మె విరమించి వచ్చిన తర్వాత ఇవన్నీ కాలక్రమేణా జరిగినాయి. జరిగి రేపు 17వ తారీఖు వస్తే 3 నెలలు, దాదాపు 3 నెలల ప్రయాణంలో దాదాపు 2 నెలలు చెప్పులు అరిగేటట్టు తిరిగినాం. ప్రతి ఒక్కరి దగ్గర తిరిగినాం. అంటే ఈవెన్ రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గర పోలేమేమో. ఓన్లీ కోదరాం సార్, అద్దగిరాయ గారు, అవసరం అనుకుంటే ఎనర్జీ సెక్రటరీ, లేకుంటే ట్రాన్స్కో సీఎం. ఎప్పుడు పోయినా రేపు అయిపోతుంది, రేపు చేద్దాం, ఏదో ఒకటి క్లారిటీ చేసేద్దాం, 2 రోజులలో వెళ్తాం. ఎనర్జీ సెక్రటరీ దగ్గర పోమంటే ట్రాన్స్కో సీఎం దగ్గర పోయింది, ట్రాన్స్కో సీఎం అంటే ఎనర్జీ సెక్రటరీ దగ్గర. అమ్మ ఇద్దరు ఒకదాంట్లో అయిపో అల్లకిల్లకన్నా తిరుగుదాం, ఆయన ఆడినా ఈయన అని చెప్పి ఎక్కడికి పోలేక అక్కడికి పోయి అక్కడికి పోయి లాస్ట్ విసిగెత్తిపోయి లాస్ట్ మేము ట్రాన్స్కో సీఎంకి కూడా ఈ మధ్యలో 15 రోజుల ముందు 20 రోజుల ముందు ఒక నోటీస్ కూడా ఇచ్చినాం ట్రాన్స్కో సీఎంకి. మాకు ఈ సమస్యల పరిష్కారం కాకపోతే మళ్ళా భవిష్యత్తు కార్యాచరణ ఖచ్చితంగా దారుస్తామని చెప్పేసి ఆల్రెడీ నోటీస్ ఇచ్చినాం. వాట్సాప్లో రావచ్చు అందరికీ. ట్రాన్స్కో సీఎంకి మాత్రమే ఇచ్చినాం. ఎందుకంటే ఆయన మనకు చర్చ జరిపేది అసలు యాక్చువల్గా ట్రాన్స్కో సీఎండి. మరి ఈ ప్రభుత్వాలు కొంత మొండి వైఖరి వహించి ఎనర్జీ సెక్రటరీ మీద పెట్టే తప్ప అసలు ఎలక్ట్రిసిటీ బోర్డులో ట్రాన్స్కో సీఎండి దగ్గర చర్చ తప్ప ఎక్కడ కూడా జరిగాయి. ఆయన ఎనర్జీ సెక్రటరీ దగ్గర కూడా చర్చలు పోయినాం.
ఆయన ఇచ్చిన ప్రజాభిప్రాయాలు అన్ని మనం ఇచ్చినాం, ఆయన మళ్ళీ పిలుస్తాడు. మొన్న రీసెంట్గా కూడా ముందు రోజు పోలిస్తే అసలు కలవలేదు. తెల్లారు పోయినాం, 12 గంటల పోతే సాయంత్రం 7:30 కలిసిండు. మేము ఛాయ్ లేకుండా అన్నీ ఉన్నాం. సాయంత్రం 5:30, 6 ప్రాంతాన కొంచెం మా ఫాదర్ వచ్చిందంటే నేను ఆన్సర్ వెళ్ళేసి వచ్చిన. చంద్రయ్య అన్న, మన అలీగఢ్ భాయ్, సాయిల్ అన్న, వీళ్ళ ముగ్గురు అక్కడనే సాయిల్ అన్న వెళ్ళిపోతున్నా అంటే సరే నీకు అర్జెంట్ ఉంది కదా వెళ్ళిపోమంటే, నేను బయటకు వచ్చేసినాక ఎనర్జీ సెక్రటరీ గారు కలిసిన తర్వాత చెప్పాడు, 2 రోజులలో మిమ్మల్ని పిలిచి ఇది క్లియర్ చేద్దాం, ఏం లేదు అని చెప్పేసి అనుకుంటా. మనకు కూడా సంతోషం అనిపించింది. అరే 2 రోజులలో మనం పిలుస్తాడేమో, మా ఇదెక్కడి కథ అని చెప్పి. ఇక మనోళ్ళకు కింద వాట్సాప్లో పెట్టకపోయేసరికి ఏమవుతుందంటే, ఈ 2 రోజులలో పిలుస్తాడంటే 2 రోజులకే 100 ఫోన్లు వస్తుంది. ఈ 100 ఫోన్లు మాట్లాడలేక అసలు ఈ శివు కడవే ఈ శివు కడబెట్టాల్సి వస్తుంది. ఇక వీళ్ళందరి పరిస్థితి అదే ఉంది. కాబట్టి వీడియోలు కూడా కిందికి మేము చేయకపోవడం అదే కారణం. మేము ఏదన్నా ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన హామీ ఉంది, ఇవ పలానాడికి నేను రమ్మన్నాడంటే మనం ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిదానికి మనం పెట్టేసరికి ఏమైందంటే కార్మికుడికి ఆశ, పెడతా అంటే ఆశ అన్నట్టు ఏమంటారు కదా, అది అయ్యేసరికి కొంతమంది పెట్టకపోవడం. మేము ఏదైనా క్లియర్ అయిన తర్వాతనే మళ్ళీ కూర్చొని పెట్టడం చెప్పుదాం అన్న ఆలోచనతో ఆ ధోరణితో ఉంటున్నాం. ఖచ్చితంగా మేము ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది ఏంటంటే 17వ తారీఖు వరకు సమ్మె విరమించినాం. ప్రభుత్వం పూర్తి హామీ ఇచ్చిన మనకు హామీని తుంగలో దొక్కింది కాబట్టి ఈ రోజు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం జరుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది 100%. దాంట్లో ఎక్కువ సమస్య లేదు. ఇక పవర్ చేసి పిలుస్తారని కొంతమంది డౌట్ వచ్చింది. పవర్ చేసితోని 3వ రోజే మనం సమ్మె పోయినాక, మీకు ఫస్టే చెప్పిన సమ్మె పోయినాక 3వ రోజే మనం ఖచ్చితమైన హామీతో ఉన్నాం. ఆ రోజు అందరు ఉన్నారు. ఆ రోజు పవర్ చేసిలో ఉన్న నాయకులు అందరూ ఉన్నారు. ఆ రోజే మనం చెప్పడం జరిగింది, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇవాళ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏవైతే అమలు అవుతున్నాయో ఖచ్చితమైన హామీతో ఇస్తే మాత్రం మీరే సమ్మె విరమించాలి, మీరు ఇక్కడనే కూర్చుంటాం అని చెప్పి ఆ రోజే షరతు పెట్టినాం. ఆ రోజు లేచి వెళ్ళిపోయినాక మరి ఈ రోజు పవర్ చేసి ఎక్కగలమంటే చెప్పండి, మీరే చెప్పండి. ఆ రోజు ఇవన్నీ ఖచ్చితమైన హామీ ఈ రోజు పవర్ చేసి ఇస్తుందా అని అడుగుతున్నాను నేనైతే. అందుకే మేము కూడా సరే మీరు ఆలోచన చేసుకున్నా చేసుకోకపోయినా మేమైతే ఖచ్చితమైన ఆలోచన చేసుకుంటాం. ఇది ఖచ్చితంగా రిపీట్ చేస్తాం. మళ్ళీ రిపీట్ చేయకుండా ఏం ఊకోం, వాళ్ళు గెలిచినంత మాత్రాన్ని ఏం పోకుండా ఊకోం. ఖచ్చితంగా పోతాం, ఆడ పవర్ చేసిన నిలదీస్తాం. ఆ రోజు ఇయ్యని హామీ ఈ రోజు ఎట్లా నెరవేరుతుందని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాం. సమస్య అది వదిలేదేగా వస్తే ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అంతేగా, అది నువ్వు తెస్తావా నేను తేవన్నా సెకండరీ. అది కానీ కార్మికులకు మాత్రం ఆత్మగౌరవం దక్కాలి. అది నువ్వు తెచ్చినా సరే రెడీ, అది ఒక్కటే డిమాండ్ తో పోదాం. నెక్స్ట్ మీ డిమాండ్లకు మాకు పూర్తి సహకారం ఇస్తాం, 20,000 మందికి పూర్తి సహకారం ఇస్తాం. కానీ ఏదో చెప్పి పవర్ చేసి రమ్మన్నది కదా అంటే పోతాం, 100% మాట్లాడతాం. దాని మీద ఒక క్లారిటీ వస్తేనే మాట్లాడతాం తప్ప లేకుండా మాట్లాడే సమస్య లేదు. మనకున్నది ఇంత పవర్ ఉన్నంత మనకి ఎందుకు బాధ, అంత మన దగ్గరనే ఉండేది. మనం ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నప్పుడు రేపు ఎస్పీడీసీలు పెట్టినా ఎంపీడీసీలు పెట్టినా ఉవ్వెత్తున ఎగిసిపడాలి. లేకుంటే తెలంగాణ రాష్ట్రం అంధకారం అవుతుంది. 100% అవుతుంది ఈసారి, నో డౌట్గా. ఎందుకంటే ప్రభుత్వం మోసం చేసింది మనల్ని. వాళ్ళిద్దరిని పెద్దల్ని పిలుస్తాం. రేపు కోదండరాం సార్ను అద్దెకి జయకర్ సార్ను ఖచ్చితంగా పిలుస్తాం. వాళ్ళు ఉండాలి. వాళ్ళు కూడా వీడియో రిలీజ్ చేసిరుగా, అద్దెకి జయకర్ గారు కోదండరాం సార్ కూడా వీడియో రిలీజ్ చేసిరు. ఖచ్చితమైన హామీ ఖచ్చితంగా మేము నెరవేర్చాలని చెప్తే మీరు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిరు. ఖచ్చితంగా ఇవి ఇప్పియాల్సిందే అని చెప్పిరు. వాళ్ళు కూడా చెప్పిరు. మరి ఎప్పుడు అడిగినా మినిస్టర్ గారు రేపురా ఎల్లుండిరా మీకు ఖచ్చితంగా అయిపోతుంది, ఖచ్చితమైన హామీ ఇచ్చినా చెప్పేసి ఇప్పటికి కూడా వాళ్ళకి అదే మాట చెప్తున్నాం. ఇంకా అందుకే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తున్నా, ఇప్పుడే ప్రకటిస్తున్నాం. జేఎస్పీగా ఎక్కువే లేదు. కానీ పని చేయాల్సింది మాత్రం జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, సబ్ డివిజన్ నాయకులు, సెక్షన్ నాయకులు, కార్మికులు కదలి వస్తేనే ఈ సమ్మె సక్సెస్ అయితే. లేకుంటే మన నోట్ల పన్ను తప్ప ఏముండదు. మీరు రాసి పెట్టుకోవాలిగా. ఈసారి మనం కనుక సక్సెస్ కాలే పరిస్థితిలో ఉంటే మనని జీవితంలో ఎవరి దగ్గర రానియదు. అది 100% ఇక
ఖచ్చితమైన మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాలాతీతం జరిగింది, ఆ కాలాతీతాన్ని కూడా అందరూ చెప్పారు. 3 నెలల ప్రయాణం చేసినాం. ప్రయాణంలో ఒక పెద్దల మాట మనం వినాలనుకున్నాం. కోదండరాం సార్ ఎవరండి కదా, తెలంగాణ ఉద్యమకారుడు, మిలియన్ మార్చ్ చేసి ముందర నడిపించినటువంటి ఒక వ్యక్తి. నమ్మినాం, కోదండరాం సార్ మాట నమ్మినాం మనం. అతనిదాయి గారు ఇలా ప్రభుత్వం వ్యక్తిపోయినా ఆషమాషి వ్యక్తులు కాదు కదా, ఆ వ్యక్తుల మాట నమ్మి ఇలా మినిస్టర్ గారు హామీ ఇచ్చారు, మనకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి దాన్ని తుంగలు నొక్కిరు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నాం. ఇప్పుడే రేపు సోమవారం నాడు ఖచ్చితంగా నోటీస్ ఇస్తున్నాం. అందరు సీఎండీలకు ఇస్తాం, ఇస్తాం, మినిస్టర్ గారికి ఇస్తాం, అందరికి ఇచ్చేస్తాం. ఎవరికి అప్పుడు ఇవ్వలేదని లేదు, అందరికి ఇచ్చేస్తాం. మేము మళ్ళీ కార్యాచరణ, ఈ కార్యాచరణ చెప్పిన తర్వాత ఆ రోజు మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ ఉంటుంది. ఆ ఒక్కరోజు సోమవారం నాడు నోటీసు, సోమవారం నాడు మన దాని మీద డిమాండ్ నోటీస్ ఇస్తాం ఖచ్చితంగా. దీని మీద 22వ తారీఖు బుధవారం ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు మాస్ ధర్నా. 22వ తారీఖు రోజు బుధవారం ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ కార్మికుడు కూడా రాలేదు పోలేదు అని అనొద్దు. ఇది మన భవిష్యత్తు. మేము ఎంత వేచించున్నామో మీరు కూడా అంత కష్టపడాల్సిన పని ఉంది. కష్టపడి చేయకపోతే ఏది రాదు. కష్టపడితేనే కదా మనకు వచ్చేది. ఇలా గంట సేపు కూర్చోవాలంటే ఓపిక లేవు కొంతమందికి. ఓపిక తెచ్చుకోవాలి, తప్పది. నేను కూడా బయట ఉంటా, నాకు ఒప్పుకున్నట్టులేవు. ఇక్కడ కూర్చోబెట్టి కాబట్టి ఒప్పుకుంది, తప్పదు కదా. రేపు సోమవారం రోజు డిమాండ్ నోటీస్ ఇస్తాం. దీని మీదే మన 6 డిమాండ్ల మీదే ఖచ్చితంగా ఇస్తాం. 22వ తారీఖు బుధవారం రోజు ధర్నా, మనం ఇచ్చేది కూడా ధర్నా నోటీస్ ఇస్తాం. సోమవారం నాడు 22వ తారీఖు రోజు ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు మాస్ ధర్నా ఉంటుంది. ఆ రోజు మళ్ళా భవిష్యత్తు కార్యాచరణ కూడా ఆ రోజు మళ్ళీ ప్రకటిస్తాం. అవసరం అనుకుంటే మనం రాజకీయ నాయకులను ఎంటర్ చేద్దామా, లేకుంటే ఎవరిని ఎంటర్ చేద్దామో ఆ రోజు మొత్తం ప్రకటిద్దాం. ఆ రోజు కనుక ఇప్పటి కూడా చెప్తున్నాం, ఈ ప్రజాప్రభుత్వంలో ఇంకా చేస్తారన్న ఆశ ఉంది. 100% చేయాలనేది మా డిమాండ్, చేసి నుంచి డిమాండ్. ఎందుకంటే 3 నెలలు అయినాం, మీరు ఆగమన్నట్టే అయినాం. అందుకే ఒక ధర్నా ఇస్తున్నాం. ఈ ధర్నాలోపు కనుక మేనేజ్మెంట్ పిలిచి మనం ఇచ్చిన డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తే మాత్రం విజయోత్సవ సభ యొక్క మాన్య ప్రజాభవన్గా, లేదు అనుకుంటే ఎస్పీడీసీ ఆఫీస్ ముందు ధర్నా పెట్టిన తర్వాత భవిష్యత్తు ఏం చేయాలనేది ఆ రోజు నిర్ణయం చేసి చెప్తారు. కనుక ఖచ్చితంగా కింది స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచే మన కార్యాచరణ మొదలైంది. ఎందుకంటే మనం కూడా 3 నెలలు అయినా ముఖ్యమవుతాం. ఇక మాకు కూడా యాస్ట్ వచ్చింది తిరిగి ఇక రోజు ఛాయ్ తాగి సమోసాలు తిని ఆయన రోజు ఛాయ్ తాగుతుండ్రు. ఆ ఛాయ్ తాగి రోజు దాఖలు పాలవుతున్నాం. అందుకే ఏది లేకుండా ఇక మా ధర్నా ఇక ఎట్లుండాలంటే యావత్ తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్ 15,000 మందికి తగ్గొద్దు. ఇక 15,000 మందికి తగ్గొద్దు అసలే. ఇక మనం ఏం చదువుతాం ఇక ఈసారిగా తాడపేడ ఇక వస్తుంది. ఆ రోజు వస్తుంది, ఇక వస్తుంది. చేద్దాం, అది కూడా చేద్దామే, అది కూడా చేద్దాం. నువ్వు అన్నట్టుగా అది కూడా చేద్దాం. నీ మాట ఎందుకు కాదన్నాం. ఆ రోజు పెడదాం, మళ్ళీ ఆ రోజు డేట్ పెడదాం. విద్యుత్ సౌదాలు చేయాలంటే మనకు కంజెస్టెడ్ ఉంటుంది, ఎక్కడెక్కడ అరెస్టులు జరుగుతాయి కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలోచన చేసి పెట్టాలి. ఎవరైనా రోడ్డు మీద పబ్లిసిటీ ఇప్పుడు సిగ్గిన పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఎవరికెవరు బాధ్యులు కాదు. అందుకే ఫస్ట్ మనం ఈ మాస్ ధర్నా పెట్టింది కూడా, ధర్నాకు నోటీస్ ఇవ్వడం కూడా ఇంకేమైనా పిలుస్తుంది ఈ ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ఆర్టిజన్ సమస్యలు ఇష్యూ అవుతాయి. ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే అన్మ్యాన్డ్వి, పీస్డ్ కార్మికులు ఉన్నోళ్ళు, మిగిలిపోయిన కార్మికులు 200-250 మంది ఉన్నారు. వాళ్ళు కూడా దారుణంగా ఉన్నారు. అందుకే 22వ తారీఖు బుధవారం రోజు
ధర్నా కార్యక్రమం ఉన్నది. ఈ ధర్నా నోటీస్ కూడా సోమవారం నాడు ధర్నా నోటీస్ ఇచ్చేస్తాం. మీరందరూ క్లియర్. సబ్స్టేషన్ డ్యూటీ ఒక్కరు ఉండి మిగతా వాళ్ళందరూ ఉండాలి. హైదరాబాద్లో ఉండాలి ఆ రోజు. హైదరాబాద్ లో సంబంధించినటువంటి ఎఫ్ఓసీలు, సిబిడీలు, టెలిఫోన్ ఆపరేటర్లు, గ్యాంగ్లు, సబ్ స్టేషన్ ఆపరేటర్లు వాళ్ళు ఒక్కరు డ్యూటీలు ఉండి మిగతా వాళ్ళు మాత్రం అందరూ హైదరాబాద్ ఉండాలి ఆ రోజు. మనం కార్యాచరణ చేయాలనుకున్నాం. స్టార్ట్ అయింది ఇవాళ నుంచే భువనగిరి ఎల్లమ్మ తల్లి సాక్షిగా ఈ రోజే కార్యాచరణ స్టార్ట్ అయింది. ఈ కార్యాచరణ ఎత్తుకోవాలంటే ఇక అది రోజు 22వ తారీఖు నుంచి రూపుదిద్దుకోవాలి. దాన్ని ఇక 22వ తారీఖు వరకు మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకొని ఒక్కో కార్మికుడు అందరిని మోటివేట్ చేసుకుంటూ లీడర్లే పనిచేయాలని కాదు, అందరూ పనిచేయాలని మన బాధ్యత. కాబట్టి స్టేటస్ అందరికీ ఉండాలి. ప్రతి కార్మికుని కూడా రోజు స్టేటస్ అవే ఉండాలి. ఇక ఏడుకొండల వాడిని, ఎల్లమ్మ తల్లిని, లక్ష్మీనరసింహస్వామిని 4 రోజులు పనిచేద్దాం. ఇక ఈరోజు మొక్కినాం కదా, ఈ మొక్కు మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఏ మొక్కినప్పుడు మళ్ళీ అది రావాలి. ఇక స్టేటస్ అందరికీ ఉండాలి. వాట్సాప్లలో ఏమి స్ప్రెడ్ చేయొద్దు, ఎవరి గురించి కూడా రాయొద్దు, వితండవాదాలు వద్దు. ఎవరైనా అడ్మిన్ కంట్రోల్ ఉంటే వాళ్ళు లాక్ చేసుకొని కొన్ని రోజుల కాలం. ఇంతకుముందు నష్టపోయిన కూడా వాట్సాప్ల వల్లనే చాలా నష్టపోయినాం. అది దృష్టిలో ఉంచుకోవాలి. మరీ చెప్తున్నాము. వాట్సాప్లో మన జీవితాలకు చాలా దెబ్బవి అర్థం ఎవరికి అర్థమైతే లేదు. వాట్సాప్లో అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎక్కడ పోతుందో కూడా తెలియదు. మనకు తెలియకుండా కూడా పోతాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. వాట్సాప్లలో రోజు ఇవే ఉండాలి తప్ప ఇవాళ ఆయన తిన్నాము, ఈయన తిన్నాము, ఈ జేసీ నాయకుడు ఏం చేసాడు, ఆయన ఏం చేశాడు, కంపెనీ నాయకుడు ఇవన్నీ ఉందిగా. ఖచ్చితంగా ఇవి ఉండాలి. కాబట్టి సోమవారం నాడు ధర్నా నోటీస్ ఇస్తాం. 22వ తారీఖు రోజు ఎస్పీడీసీ ఆఫీస్ ముందు మాస్ ధర్నా ఉంటుంది. ఆ రోజు మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ ఆ రోజు ప్రకటిస్తాం. ఓకే, ఒక్క నిమిషం. మరి మా యాదాద్రి జిల్లా కమిటీ, డివిజన్ కమిటీ ఒక్కసారి స్టేజ్ మీద కావాలి.